ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అటవీ శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం మీద జరుపుకుంటున్నాం. అందులో భాగంగా శ్రీకాకుళం ప్రధాన కార్యాలయంలో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ పెద్దలు శ్రీ దినకర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు సోదరుల హరివర ప్రసాద్ గారు, మాజీ వేదిక పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, విద్యార్థులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వన మహోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఈనాటి కార్యక్రమం కాదు. నేను 1995లో శాసనసభ్యుడిగా మొదటిసారి ఎన్నికైనప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1995లోనే పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అని ఒక నినాదాన్ని తీసుకొని ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి విషయాన్ని ఒక్కసారి ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో చేయడం, ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక ప్రభుత్వమో, ఒక ముఖ్యమంత్రో, మంత్రో, కలెక్టరో కాకుండా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనం ముందుకు తీసుకెళ్లే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగలేదు. జరగకపోయినా పర్వాలేదు, కానీ గత ప్రభుత్వంలో రాష్ట్రానికి అధిపతిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడికైనా సరే పర్యటనలకు వెళ్తే కొత్తగా ఒక్క మొక్క నాటడం పక్కన పెడితే ఉన్న చెట్లన్నీ కూడా నరికి ఎన్ని ఇబ్బందులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాడో నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అధిపతి చక్కగా ఉండాలి, అధిపతి మార్గదర్శకంగా ఉండాలి. అటువంటిదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మొక్కల్ని నరికి ఒక మెసేజ్ ఇస్తే పౌరులు ఏ విధంగా పాటిస్తారో ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది, ప్రజా ప్రభుత్వం వచ్చింది, సామాజిక అవసరాలను గుర్తుపెట్టింది. అందులో ప్రధానమైనటువంటిది మొక్కలు నాటడం. మీరు చూస్తున్నారు వాతావరణంలో ఎంత సమతుల్యత ఉందో. నేను మొన్ననే రివ్యూ చేశాను. ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో 60-70% ఎక్సెస్ రైన్ఫాల్ ఉంది. ఈరోజు ఒక ఊరు తీసుకుంటే ఒక వీధిలో వర్షం పడుతుంది, ఇంకొక వీధిలో వర్షం పడడం లేదు. ఈరోజు రాష్ట్ర